ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని తీసుకోపోవాల్సిందిగా మల్లన్నను కోరుకుంటూ, మల్లన్న మీ మేనిఫెస్టోని ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద ప్రజలకు మీరు రాసి ఇవ్వాలని కూడా నేను మల్లన్నకు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ సోగారా బేగం. ప్రొఫెసర్ నరేంద్ర బాబు, మెసేజ్ 2 minutes ప్లీజ్. సభకు నమస్కారం. ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలంతా కూడా విన్నదాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందని అంటే, అసలు మల్లన్న ఎందుకు ఈ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రంగం చూసినా ఈ పాలక వర్గాలు అన్ని సమస్యల్ని సృష్టించి బీసీల అస్తిత్వం లేకుండా, అధికారంలో పాలు పంచుకొని ఇవ్వకుండా, అట్లాగే మరి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా మనల్ని దాదాపు ఈ రాష్ట్రం ఏర్పడి 69 సంవత్సరాలైనా, అట్లాగే కేంద్రంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీల యొక్క గతి అధోగతిగా కనిపిస్తుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం లేకుండా ఒక మేడిపండు ప్రజాస్వామ్యంగా, మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్నట్టు వేమన చెప్పిన పద్యాన్ని మనం అనువదించుకుంటే బీసీల యొక్క పరిస్థితి ఈ సమాజంలో అంత ఘోరంగా ఉంది. కాబట్టి మనం ఈ పాలక వర్గాల నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. గతాన్ని చూసినా, వర్తమానాన్ని చూసినా, భవిష్యత్తును అంచనా వేసినా ఆ పరిస్థితులు మనకు కనబడట్లేదు. కాబట్టే ఈ రోజు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ బీసీ పార్టీ పెట్టడం ఒక సుదినం. ఇది అందరికీ తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ, మనం అంతా విడిగా ఉంటే విడిగా ఉంటాం, విడిపోతాం, కలిసి ఉంటే నిలుస్తాం, కలిసి పనిచేస్తే గెలుస్తాం. అట్లాగే జనం మనది, బలం మనది, ఉద్యమిస్తే విజయం మనది. కాబట్టి ఈ తీర్మాన మల్లన్న గారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, ఇది ఒక శాంతియుత వాతావరణంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే ముందుకు పోయిందో, సబ్బండ వర్గాలని, కులాలని, తెగల్ని అందరినీ కలిసి అన్ని సంఘాలతోని సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ ఈ రోజు నుండే మరి రూపుదిద్దుకొని ముందుకు సాగాల్సిందిగా, ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో మనం అందరము ఉండి మన వంతు కర్తవ్యాన్ని, మన వంతు సహసకారాన్ని అందిస్తామని, మీరందరూ కూడా భావి భారత లేదా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాతలుగా, నిర్ణేతలుగా అందరూ పాలు పంచుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ చంద్రబాబు, సంబంధం చిన్న మెసేజ్. అందరికి నమస్కారం. ఈరోజు గొప్ప శుభదినం. సో తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంపీ నేను మీ అందరికి అప్పీల్ చేస్తున్నా, ఈరోజు పుట్టబోయే కొద్దిసేపట్లో పురుటి నొప్పి భరించి ఒక బిడ్డని కనబోతున్నాం. అది ఒక బీసీ బిడ్డ, బీసీ పార్టీ ఆవిర్భవించబోతున్న క్రమంలో దాన్ని అతి జాగ్రత్తగా చూసుకొని ఆ పురుటి నొప్పుల నుంచి 3 నెలల బాలుని వరకు ఒక ఆజానుబాహుని చేసి ఈ తెలంగాణలో రాజ్యాధికారం వైపు నడిపించాలని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముఖ్యంగా ఈ తెలంగాణలో 83 నుంచి 84 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనం అందరం పనిచేస్తున్నాం. పనిచేసిన వాళ్ళందరూ కూడా 50% పైగా ఉన్నాం. ఈ ఆలోచనలన్నీ కూడా ఖచ్చితంగా బీసీ వాదం వైపు తీసుకొచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని మనం సమన్వయపరచుకుంటూ రేపు మనం ఆవిర్భవించబోయే పార్టీని 2028లో మనం ఖచ్చితంగా మనం బీసీలను అధికారంలో చూడ మీ అందరికీ అప్పీల్ చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. సింగరేణి కాలనీ నుంచి చాలా మంది వచ్చారు. అందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఉన్నారు. వారు మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడించలేకపోతున్నాం. దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు చివరిగా మల్లన్న గారికి ఒక సూచన. మల్లన్న గారు ఒక బీసీ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. మల్లన్న గారు బీసీలలో ఒక హోప్ నింపబోతున్నాడు. హీ ద హోప్ ఆఫ్ తెలంగాణ నౌ. కాబట్టి ఆ హోప్ను ఫుల్ఫిల్ చేయడానికి మల్లన్న గారు ఎంత చాకచక్యంగా, ఎంత సీరియస్గా, ఎంత కమిటెడ్గా ఈ
పార్టీని ముందుకు తీసుకెళ్ళడం. పార్టీ ఒక చేతిలో ఉద్యమాన్ని నడిపించాలి, ఇంకో చేతిలో రాజ్యాధికారాన్ని సంపాదించే దిశగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ కొత్త పార్టీ ఉద్యమాల పార్టీగా, రాజ్యాధికారాన్ని సాధించే పార్టీగా తన ఐడియాలజీ ఏంటి,